హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ అను. ఈరోజు జీడిపప్పు ములక్కాయ కూర మసాలాతో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. 2-3 మీడియం సైజు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకుని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి వేయించుకోవాలండి. ఈ వేగిపోయిన ఆనియన్స్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోల్ని కట్ చేసుకుని ఉడికించుకోవాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన ఆనియన్స్, టొమాటోస్లోకి కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు, 1 కప్పు జీడిపప్పు వేసుకుని కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 3 మినిట్స్ తర్వాత చూసారు కదండి, స్లోగా ఉడుకుతుంది కూరలోకి. మనం 1 స్పూను కారం వేసుకొని కలుపుకొని ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుకోవాలండి. కారం కూడా ఆయిల్లో వేగేయాలండి, బాగుంటుంది టేస్ట్. సో ఇలా అయ్యాక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ములక్కాయ ముక్క ఉడకపోవాలి కదండి, అందుకని 1 గ్లాస్ వాటర్ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఉంది కదండి. ఇలా ఉడుకుతున్న టైంలో 1 స్పూను హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏ గరం మసాలా ఉన్నా కూడా ఓకే అండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇలా కూర దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా కూర ఉడకడంలోనే టేస్ట్ ఉంటుందండి. ఏ ఇగురు కూర అయినా అంతే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.